బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాము, దేవుని సన్నిధిలో మొరపెడతాడు. దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన ప్రార్థనగా కనబడుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్గా కనబడుతుంది. ప్రార్థన చూసినప్పుడు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దేవుడు ఆయన ప్రార్థనకి జవాబిచ్చి ఆయన ప్రార్థించినట్లుగానే ఆయనకి జరిగించాడంట. బైబిల్లో నేను మాట్లాడేది యెబేస్ గురించి అండి. యెబేస్ ప్రార్థన తెలిసిన వారి చేతులు ఎత్తారా? తెలియని వారు ఇంకా ఇంతమంది ఉన్నారా? కమ్ లెట్స్ రీడ్. మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్స్ 4వ అధ్యాయము 4th చాప్టర్ 9th వర్స్ 9వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. యు సీ, యబ్బేజు అన్న పేరుకి అర్థం ఏంటి తెలుసా? నొప్పి. యబ్బేజు అన్న పేరుకే నొప్పి. ఇందుకు ఎవరన్నా నొప్పి అని పేరు పెడతారు ఏమో. చరిత్రకారులు అంటారు, ద హిస్టోరియన్ సే దట్ ఆయన తల్లి ఆమె ఎంతో నొప్పిలో ఆయన కన్ను ఉండొచ్చు. ఎంత నొప్పిలో కన్నుండుంటే పేరే బిడ్డకి ఎవరై నొప్పివరా నువ్వు అని పేరు పెట్టింది. బిడ్డ పేరు ఎలా మారిందంట? నొప్పి అని మారిందంట. మీ పేరేంటి? ఇక్కడ ఎవరైనా నొప్పులు ఉన్నారా? కానీ బైబిల్ తెలియజేస్తుంది ఆయన నొప్పి. ఆయన ప్రార్థనలో చూస్తే ఇక్కడ రాస్తాడు, కీప్ మీ ఫ్రమ్ హార్మ్ సో దట్ ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ పెయిన్. నన్ను కీడు నుండి తప్పించయ్యా, దాన్ని బట్టి నేను నొప్పి లేకుండా ఉంటానయ్యా. ఈరోజు ఎంతోమంది నొప్పి, ఎంతో కీడులో నుండి నొప్పి, యువర్ సఫరింగ్. ఈయన ప్రార్థన చూడండి, కీప్ మీ ఫ్రమ్ హార్మ్ సో దట్ ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ పెయిన్. ఎంతల బాధలో ఉన్నాడు, ఎంతల బాధలో నుండి ప్రార్థిస్తున్నాడు. దేవా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నన్ను ఈ నొప్పి నుండి విడిపించు ప్రభా. ఈ నొప్పి భరించలేకపోతున్నాను ప్రభా, ఈ నొప్పి నుండి నన్ను విడిపించు ప్రభా. ఇక్కడ ఎవరైనా నొప్పిలో జీవితాన్ని గడుపుతూ ఉన్నారా? ప్రభా, బ్రతకలేకపోతున్నాను ప్రభా, ఈ జీవితం బ్రతకలేకపోతున్నాను, ఈ స్థితిగతుల్ని అనుభవించలేకపోతున్నాను, గ్రహించలేకపోతున్నాను, మనుషులన్న మాట భరించలేకపోతున్నాను, నా వలన ఇంకా అవ్వట్లేదు ప్రభా. మనం చేయాల్సిన ప్రార్థన ఇది. అలాంటి పరిస్థితులు ఉన్న యెబేజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను ఆశీర్వదించు. ఈరోజు ఎంతమంది విశ్వాసుల ప్రార్థనలో నన్ను ఆశీర్వదించని మాట ఉందండి? ఎందుకంటే కొంతమంది ఏదో కొన్ని పిచ్చోళ్ళు మాట్లాడిన కొన్ని మాటలకి ఎంతోమంది విశ్వాసులు ఆశీర్వదించు అన్న మాటనే తీస్తున్నారు. దేవుడు నువ్వు ఆశీర్వాదం. You see, there's something called prosperity gospel. Prosperity gospel అంటే ఏంటి? ఎప్పుడు రక్షణ గురించి ఉండదు, అంత మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉంటుంది. అందుకని చాలామంది అంటారు, అసలు దేవుని మెటీరియలిస్టిక్స్గా అడగకూడదు. అవునా? అసలు దేవుని ఏది మెటీరియలిస్టిక్ అడగకూడదా? దేవుని దగ్గరకు వచ్చేది మెటీరియలిస్టిక్ కొరకు రాకూడదు. కానీ నీవు దేవుని బిడ్డ అయిన తర్వాత నీ తండ్రిని నువ్వు ఏమని అడగచ్చు. అవునా కదా? నీ తండ్రి నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు. He likes to give you things that you need. అసలు ఇక్కడ చూసినప్పుడు ఈ మాట బ్లెస్ అన్న మాట ఈరోజు క్రిస్టియన్ కస్వర్డ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే యెబేజు అడిగేది, దేవా నన్ను ఆశీర్వదించు. ఈ మాట హీబ్రూలో ఏముంటుంది తెలుసా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదు. బరాక్ అన్న మాట చూస్తాం. ద వర్డ్ బరాక్ ఇస్ ద సేమ్ వర్డ్. దేవుడు ఆదామామని సృష్టించిన తర్వాత వార్త చెప్తున్నాడు, ఇదిగో ఫలించి అభివృద్ధి చెందండి, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. దట్ ఈస్ ద సేమ్ వర్డ్ బరాక్ అన్న మాటకు అర్థం ఏంటి? ఫలించి అభివృద్ధి చెందాలి. సో దట్ ఈస్ ద సేమ్ వర్డ్ ఆయన ప్రార్థనలో. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఫలింపచేయి, నన్ను అభివృద్ధిపరచు, నన్ను ఫలింపచేయి,
నన్ను అభివృద్ధిపరచు. ఎంతమందికి ఆశ ఉంది ఈ సంవత్సరము ఫలించి అభివృద్ధి చెందాలని? చేతుల హల్లెలూయా. నేను ఫలించి అభివృద్ధి చెందాలనేటప్పుడు ఫలింపజేసేదే దేవుడు, అభివృద్ధిని కలిగించేసేదే దేవుడు. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, ఆశీర్వాదాలని మోయగలుగుతానికి సిద్ధమా? కెన్ యూ హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్? చాలామంది ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వదించబడిన వారు దేవుని ద్వారంగా ఆశీర్వదించబడ్డానని తెలియజేయరంట. కొంతమంది అయితే దేవుని ద్వారా దీవించబడతారు. కొంతమంది కొత్త కారు కొనుక్కుంటారంట, ఎవరికి చెప్పరు. ఎందుకు? మనుషులు ఏమంటారు, అందరు ఏమనుకుంటారు. ఎప్పుడన్నా మీ పక్కల బుద్ధులు నిజంగా తెలియాలంటే మీకు దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాడో చెప్పండి, బుద్ధులు బయటపడతాయి. ఎందుకంటే ఒకడు ఆశీర్వదించబడితే పక్కన ఉన్నవాడు తట్టుకోలేడంట. పక్కన ఉన్నాడు, రోడ్లో ఉన్నవాడు ఏం పట్టించుకోడు, హలో నైస్ కార్ అంటాడు, థ్యాంక్ యూ అని చెప్పిపోతాం. కానీ పక్కనే ఉంటాడు చూడు, భరించలేడు, మంట. బట్ దెన్ ఇక్కడ చూసినప్పుడు వీ కెన్ అండర్స్టాండ్, ఇక్కడ దేవుని వాక్యం తెలియబడుతుంది. యబ్బేసు ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, బరాక్ నన్ను ఫలించి అభివృద్ధిపరచు. నా జీవితంలో, నా పనిలో, నేను చేసే కార్యాల్లో నాకు అభివృద్ధి ఉండాలి, నాకు ఫలం ఉండాలి. ఇది నొప్పి అనేది అనేక సార్లు ఒక వరం అంటాను నేను. ఎందుకంటే నొప్పి కలుగుతానే కానీ మనుషుడు దేవుని దగ్గర రాడంట. నొప్పి కలుగుతానే కానీ జీవితపు విలువ ఏంటో తెలుసుకోడంట. నొప్పిలో ఉండి పైకి లేచిన వాడే ఆశీర్వాదాలని హ్యాండిల్ చేయగలిగినాడు. అర్థమవుతుందా? పొట్టకతో ఆశీర్వాదాలను అనుభవించిన వాడు కాదు, నొప్పిని భరించిన వాడే ఆశీర్వాదాలను హ్యాండిల్ చేయగలిగినాడు. మీ జీవితంలో నొప్పి అనిపించారా? ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిన నొప్పి? మనుషులందరూ ఒరే నొప్పి 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 అంటూ మనుషులందరూ తునీకరించిన బ్రతుక. యబ్బేసు వస్తే ఎత్తింది అందరి ద్వారా గౌరవం పొందుకోలే. మేబీ అందరూ ఒక్కొక్కడు పిలిచిన వాడు ఎలా పిలిచాడు, ఒరే నొప్పి ఇట్రా, ఒరే నొప్పి అక్కడ పో, ఒరే నొప్పి నువ్వు ఎప్పుడు నొప్పి వేరా. ఇట్స్ హౌ ఇన్సల్టింగ్ లైఫ్ ఇస్ అట్ టైమ్స్ కదా. మనుషులు చూడండి ప్రోత్సాహపరుస్తాను కొంటారు, కానీ కృంగితలు చేస్తానమాట అందరూ ఉంటారు. నీ చేతకానితనం గురించి మాట్లాడమంటే అందరు కలిసి మాట్లాడతారు. పాట నీకు రాదు, నీకు రాదు, నీకు రాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు. జాగ్రత్త, ఎవరు మాట వింటున్నారో ఎలాగ వింటున్నారో. అందరు చెప్పే అన్ని పట్టించుకుంటా, అందరు కన్విన్స్ చేసుకుంటా అవ్వదు. ఈరోజు దేవుని అడగండి, దేవా నన్ను ఆశీర్వదించు. బీ రెడీ టు బీ బ్లెస్డ్. హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్ విత్ కేర్. బ్లెస్సింగ్ అన్న మాట మరలా చెప్తున్నాను. అక్కడ ఏంటి బ్లెస్సింగ్ అన్న మాట? ఫలించి అభివృద్ధి చెందు. ఈ సమయంలో తలలోంచి దేవుణ్ణి అడుగుదామా, దేవా నన్ను ఆశీర్వదించయ్యా. నొప్పి ఉంటే నిజంగా అడగండి దేవుని యథార్థంగా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఫలింపజేయ్యా, నన్ను ఆశీర్వదించి నన్ను ఫలింపజేయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నా జీవితంలో నాకు జయము దయచేయ్యా. దేవా నా జీవితంలో అభివృద్ధి చూడాలయ్యా, సఫలత చూడాలయ్యా, నా అడుగు పెట్టే స్థలంలో నెమ్మది చూడాలయ్యా, సఫలత చూడాలి, ఆశీర్వాదం చూడాలి, జయము చూడాలి. నేను చేసే పనులు జయము చూడాలి, నేను చేసే పనులు అభివృద్ధి పరచబడాలి. ప్రభువా దేవుడు కోరేది అదే, దేవుడు మానవుడికి ప్రకటించింది అదే, ఫలించి అభివృద్ధి చెందండి. ఈరోజు నీవు దేవుని వాక్యం తగినట్టుగా అడిగితే దేవుడు నిన్ను ఫలింపజేసే దేవుడు. అడగండి, నీ వాక్యం తగినట్టుగా అడుగుతున్నానయ్యా, నన్ను ఫలింపజేయ్యా, నన్ను అభివృద్ధి పరిచయ్యా. సంతానం లేని పరిస్థితులు ఉన్నారా? దేవుణ్ణి అడగండి, నాకు గర్భఫలము దయచేయ్యా, నన్ను ఫలింపజేయ్యా, అభివృద్ధి పరచు ప్రభువా. ఉద్యోగం లేని పరిస్థితులు ఉన్నారా? దేవుని అడగండి, దేవా నన్ను ఆశీర్వదించు, నాకు అవకాశాలు తరుణాలు దయచే ప్రభువా. ఏ విషయంలో మీకు ఆశీర్వాదం కావాలి అడగండి, దేవుణ్ణి అడగండి. బీ స్పెసిఫిక్, బీ స్పెసిఫిక్. విశ్వాసంతో అడగండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, యథార్థతతో నన్ను ఆశీర్వదించమని అడుగుతున్న ప్రతి ఒక్కరు చూడయ్యా. వారి జీవితంలో ఉన్న పరిస్థితిని వెరుగున దేవుడు, నొప్పిని వెరుగున దేవుడివి, కానీ నువ్వు స్థితిగతులను మార్చగలిగిన దేవుడివయ్యా.
నువ్వు జీవితంలో జయమునిచ్చే దేవుడివయ్యా. మాకు కావాల్సిన కృపనిచ్చే దేవుడివయ్యా. దేవా, ఈరోజు ఇక్కడ మొర పెడుతున్న ప్రతి ఒక్కరిని చూడు. నొప్పిగా బ్రతుకుతున్న బ్రతుకులు యేసు నామములో దీవించబడును గాక అని ప్రకటిస్తున్నాము. నీ సన్నిధిలోకి వచ్చి తగ్గించుకుంటూ నేను ఆశీర్వదించబడాలి అని కోరుతున్న ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు దయచేయ. జవాబు దయచేయి. నువ్వు మొరను ఆలకించే దేవుడు, నీ ముందు తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని హెచ్చించు దేవుడు నీవేనయ్యా. హెచ్చించు ప్రభా, బలపరచయి, కార్యము జరిగించు ప్రభా. నీ వాక్యము వింటూ మేము ఈ ప్రార్థనలు చేయుచుండగా ప్రతి ప్రార్థనకి జవాబు దయచి, ప్రతి మొరను ఆలకించు. ప్రతి ఒక్కరు ఈరోజు ధైర్యముతో, సమాధానముతో, నిశ్చయతతో ఇక్కడ నుండి వెళ్ళాలని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినప్పుడు యెబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా జీవితంలో నాకు కావాల్సిన ఆశీర్వాదం, విచ్ మీన్స్ బరాక్ మీన్స్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, ఫలించి అభివృద్ధి చెందు. సో నెక్స్ట్ ఆయన ప్రార్థన చూస్తే 10వ వచనంలో చదివితే మనం చూస్తున్నాము, దేవా నా సరిహద్దులో విశాలపరచు. నెక్స్ట్ మీ ప్రార్థన అది ఉండాలి. ఏంటి ఆ ప్రార్థన చెప్పండి? సరిహద్దులు విశాలపరచు అన్నదప్పుడు నన్ను అధికంగా చేయి, నన్ను ఫలింపజేయి, నా జీవితంలో అధికమైన కార్యాలని, తరుణాలని నాకు అనుగ్రహించు, నన్ను గొప్ప చేయి, నాకు కావాల్సిన గొప్పగా నాకు కావాల్సిన అన్ని అనుగ్రహించు. మేక్ మై థింగ్స్ న్యూమరస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్. మేక్ మీ మల్టిప్లై, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్. Make me to become great, that is one of the translation. Also increase my boundaries, that is one of the translation. And the majority of the translation you see is this: expand my territories, enlarge my territories. నా సరిహద్దులను విశాలపరచు. దేవుని అడగాలి, దేవా నా జీవితంలో అవకాశాలు దయచేయ్యా, తరుణాలను దయచేయ్యా, నా జీవితంలో తలుపులను తెరువు ప్రభా, నా సరిహద్దులు విశాలపరిచేయ్యా, నా జీవితంలో ధన్యత చూడాలి, నా జీవితంలో ధన్యత చూడాలి. ఈ మాట చెప్తూ ఉంటే నా జీవితంలో ఈ సేవలో జరిగిన సాక్ష్యం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నిలబడి ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేసుకుంటా నాకే ఒక ప్రోత్సాహము, ధైర్యం. 2017లో ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు ఒక చిన్న గదిలో ప్రారంభించాం. నేను అనుకున్నాను, మన స్తోమతకి, మన కెపాసిటీకి, మన చేయగలిగిన దానికి, మన దగ్గర రిసోర్సెస్కి ఇంతలో సరిపోతుందేమో, ఇది చాలు మనకి. కానీ దేవుని ద్వారా ప్రార్థన చేశాను, ఈ యెబ్బేసు ప్రార్థన, నా సరిహద్దులు విశాలపరచు. నాకు తెలీదు ఎలా విశాలపరుస్తాడని. ఆ రోజు నేను చూడగలిగింది, నేను నమ్మగలిగింది, నా వలన అవుతుంది అనుకున్నది ఆ కొంచెమే. మొత్తానికి చూస్తే ఈ స్టేజ్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఈ ముందు వరకు అంతే హాల్, అక్కడే ప్రారంభించింది. అంత చిన్న దాంట్లో ప్రారంభించాం. ఈరోజు లుకింగ్ బ్యాక్ 2017లో నుండి 2024 వరకు తిరిగి చూస్తే ఆయన ఎక్స్పాండ్ చేసే బౌండరీస్కి లిమిట్స్ చాలతలే. కానీ ఒకటే నమ్మాలి, దేవుడి సరిహద్దులు విశాలపరుస్తే అది మేలే కానీ కీడు కాదు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? మన జీవితంలో నమ్మాలండి, దేవా నా సరిహద్దులను విశాలపరచు, నా జీవితంలో అవకాశాలు, తరుణాలు దయచేయి, నా జీవితంలో తలుపులను తెరు. ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాం, దేవా నా సరిహద్దులు విశాలపరచు. క్రియేట్ ఆపర్చునిటీస్. అడగండి, దేవుణ్ణి అడగండి. ఈ సమయంలో అలాగే ప్రార్థన చేయండి, వెంటనే ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఇప్పటికిప్పుడు అడగాలి మీరు. ఎన్లార్జ్ మీ లార్డ్, నన్ను విశాలపరచయ్యా, నన్ను దీవించు, నన్ను విశాలపరచు, నన్ను ఆశీర్వదించు, నన్ను వర్ధలింపజేయి, నా జీవితంలో ప్రతి అవసరతను తీర్చయ్యా, నాకు కావాల్సిన ప్రతి వస్తువు దయచేయ, నాకు కావాల్సిన ప్రతి కార్యం నేను జరిగించు ప్రభా. మనుషులు ఊహించాలా రాని కార్యాలు జరిగించే దేవుడివి, ఊహించరాని రీతిగా హెచ్చించే దేవుడివి, వర్ధలింపజేసే దేవుడివి. దేవా నీవు కార్యము చేయి ప్రభా. డబ్బు వలన జరిగిన కార్యము నీవు జరిగించగలిగిన దేవుడివయ్యా. మనుషుల ద్వారా జరగని కార్యంలో నువ్వు జరిగించే దేవుడివయ్యా. నీవు కార్యము జరిగించయ్యా నా జీవితంలో. అడగండి, ఈ సంవత్సరం ఐ హ్యావ్ టు సీ ఎక్స్పాన్షన్ లార్డ్. ఈ సంవత్సరం నా జీవితంలో వర్ధలింపు చూడాలయ్యా, అభివృద్ధి చూడాలయ్యా, హెచ్చింపు చూడాలయ్యా.
నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఫలింపజేయి, 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 ఫలింపజేయి అయ్యా. ప్రభా వేడుకుంటున్నామయ్యా, నీ సన్నిధి వేడుకుంటున్నాం. మా సరిహద్దుల విశాలపరచమని వేడుకుంటున్నాం. నీ శక్తిని వేడుకుంటున్నామయ్యా. దేవా, ఇక్కడ ఎవరెవరైతే వారి జీవితంలో ఆశీర్వాదాలను కోరుతూ, వారి సరిహద్దులు విశాలపరచబడాలని కోరుతూ, నీ తరుణాలను, నీ అవకాశాలను వేడుకుంటున్నారు, వారి జీవితాలను బలపరచు ప్రభా, బలపరచు ప్రభా. వారి ప్రార్థనలకి జవాబు దయచేయ్యా. దేవా, వారు ఏ విషయంలో అయితే బ్రేక్ త్రూ అడుగుతారో నువ్వు కార్యాన్ని జరిగించు ప్రభా. వారి జీవితంలో తలుపులు తెరువు ప్రభా. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కార్యాలు ఈ సంవత్సరం నీ చిత్తంలో జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాము. విశ్వాసంతో కార్యాలు అనుభవిస్తానికి, పొందుకుంటానికి, నిన్ను మహిమపరుస్తానికి సహాయం దయచి. నిన్ను మహిమపరచాలయ్యా. నిన్ను మహిమపరచకపోతే ఏది జరిగినా వ్యర్థమేనయ్యా. మా జీవితాల ద్వారా నీకు మహిమ రావాలి. మమ్మల్ని మహిమపరచు ప్రభా. మమ్మల్ని మహిమపరిచి నిలబెట్టి వాడుకో ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ సాక్షులకి నిలబెట్టి వాడుకో ప్రభా. నీ గొప్ప తలంపులు, నీ గొప్ప కార్యాలు, నీ వాగ్దానాలను నెరవేర్చమని వేడుకుంటాను. నెరవేర్చు వాడుకు నీవే, సమర్థుడు నీవే ప్రభువా. కార్యము జరిగించయ్యా, కార్యము జరిగించయ్యా. ఎదుగునయ్యా, ఇంకా నేను నీ వాక్యము ముందు ధ్యానించునిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ నెక్స్ట్ ఈయన ప్రార్థనలో చేస్తున్నాడు. ఏంటి ఈ ప్రార్థన? నీ చెయ్యి నా తోడుగా ఉండ దయచేయము. అబ్బా, యువర్ హ్యాండ్ బీ విత్ మీ. నీ చెయ్యి నా తోడు ఉండాలి ప్రభువా. ఎక్కడన్నా బైబిల్లో వెన్ యూ సీ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తము అన్నదప్పుడు ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. ఎక్కడన్నా దేవుని హస్తం అన్నదప్పుడు, దేవుని హస్తము ద్వారంగా అన్నదప్పుడు దేవుని శక్తి అని అర్థం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనుషుడు హస్తము నీకు సహాయం రాదేమో కానీ దేవుని శక్తి, దేవుని హస్తము చాలు. నిన్ను హెచ్చించేది దేవుని హస్తమే, నీ జీవితంలో కార్యములు జరిగించేది దేవుని హస్తమే. వేడుకోదాము, దేవా నీ హస్తము నా తోడుండాలి. నీ హస్తముతో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను నడిపించు, నీ చేతితో నన్ను చెక్కు, నీ చేతితో నన్ను మలచు. నా జీవితంలో నీ చేయి పట్టుకుని నడిపించు ప్రభా. నీ చిత్తం కాని స్థలాలకి నేను వెళ్ళకూడదు, నీ చిత్తం కాని మార్గాల్లోకి నేను వెళ్ళకూడదు, నీ చిత్తం కాని పనులు నేను చేయకూడదు, నీ చిత్తం కానిది ఏది నా జీవితంలో ఉండకూడదు. నీ చిత్తాన్ని దాటిపడితే నీ చేత్తో నువ్వే లాగు ప్రభా, పర్వాలే లాగే నన్ను వెనక్కి లాగు. లేకపోతే నీ చిత్తంలో నువ్వు వెళ్ళేటప్పుడు సోమర్థనంతో నేను వెనక్కుంటున్నానా, భయభూతం వెనక్కి వెళ్తున్నానా, నన్ను పట్టుకుని లాక్కుని పో, నన్ను పట్టుకుని లాక్కుని పో. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సరెండర్ మై సెల్ఫ్ టు యువర్ విల్. నీ చిత్తానికి సమర్పించుకునే శక్తిని నాకు దయచేయి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు. ఆయన నా చిత్తము కాదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. అనేక సార్లు మనకి ఈ లోకంలో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, తలంపులు వస్తాయి, కనబడిందంత కోరే మనసు ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవా ఇది నీ చిత్తమా, నీ చిత్తం కాదా, నాకు వద్దు, నీ చిత్తమా అనుగ్రహించు. నీ చిత్తం అంటే నీ చేతులారా అనుగ్రహించు. నీ చెయ్యి నాకు సహాయాన్ని అందించాలి, నీ చెయ్యి నా తోడు ఉండాలి. కానీ అదే సమయంలో ఇక్కడ చూసినప్పుడు నీ శక్తి నాకు కావాలి. వాట్ అ ప్రేయర్, లార్డ్ ఐ నీడ్ యువర్ పవర్. ఎవరికైనా దేవుని పవర్ కావాలా? ప్రార్థించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. యు సే దట్ ఇస్ బిలీవర్స్ ఫెయిత్. ప్రార్థిస్తే మనుషుడు చేయలేనిది, అధికారము చేయలేనిది, డబ్బు ద్వారంగా జరగనిది ప్రార్థన ద్వారా జరుగుతుంది. నమ్మేవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఎక్కడ ఈ సమయంలో మనం అడగబోతున్నాం, తలలో ఉంచి దేవా నాకు నీ శక్తి కావాలి ప్రభా. ఇదిగో నా చెయ్యి నీకు అందిస్తున్నానయ్యా, నా చెయ్యి పట్టుకో ప్రభా, నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు ప్రభా. నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నా చెయ్యి పట్టుకో ప్రభా. నీ కొరకు నేను నిలబడాలయ్యా, నీ మహిమాత్మై నిలబడాలయ్యా. నన్ను మలచు ప్రభా, నీ చేతితో నన్ను ఎక్కడికంటే అక్కడ నడిపించు ప్రభా. నువ్వు నా చేయి పట్టుకునేంత వరకు నాకు భయం లేదయ్యా, నువ్వు నా చేయి పట్టుకునేంత వరకు నాకు ఏ చింత లేదయ్యా. దేవా ఈరోజు తెలియజేస్తున్నాను, నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావు వస్తానయ్యా, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా వస్తానయ్యా.
నీ మాట వింటాను ప్రభా. నీ చిత్తమే జరగాలని ఆశ ఉందయ్యా. దేవా, నీ శక్తి నాకు కావాలి ప్రభా. నీ శక్తితో నన్ను నింపు ప్రభా. నీ శక్తి నా జీవితంలో ఉండాలయ్యా. నా నోటి మాటలో నీ శక్తి ఉండాలయ్యా. నీ చిత్తము ప్రకారము నేను పలుకుతే నీ కార్యాలు జరుగుతాయి కదా ప్రభా. దేవా, నాకు కావాల్సిన విశ్వాసము దయచేయి, శక్తి దయచేయి. నీ హస్తము నా తోడు ఉండాలి ప్రభా. నీ హస్తము నా తోడు ఉండాలి ప్రభా. నేను అడుగుపెట్టే స్థలంలో నీ హస్తము నా తోడు ఉండాలి ప్రభా. నువ్వు నా మార్గాల్ని స్థిరపరచాలయ్యా, నడిపించాలయ్యా. నా జీవితంలో కావాల్సిన మార్గదర్శనం దయచేయ్యా. దేవా, నీ వాగ్దానాలను నెరవేర్చు, నీ చిత్తము జరిగించు, నా జీవితంలో నువ్వు నడిపించు. దేవా, ఇక్కడ ఎవరెవరైతే నా చేయి పట్టుకొని నిన్ను అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని పట్టుకో ప్రభా. నీ హస్తము మా తోడుంచయ్యా, నీ శక్తి మా తోడుంచయ్యా. మా జీవితంలో నువ్వు ఉండాలి, నీ శక్తి ఉండాలి. నీ నామంలో నా అధికారం మేము కలిగి ఉండాలయ్యా. యేసు ప్రభా, నీ నామంలో మాకు అధికారం ఇచ్చావయ్యా. నా నామంలో ఉన్నావయ్యా. మేము తండ్రిని ఏది అడిగినా నీ నామంలో అడగమన్నావయ్యా. నీ నామంలో శత్రువుని పారదోలటానికి అధికారం ఇచ్చావు ప్రభా. దేవా, నీ నామంలో మాకు శక్తి ఉంది. ఇదిగోనయ్యా, ఈరోజు వేడుకుంటాము, నీ శక్తి మా తోడుండాలి, నీ చెయ్యి మా తోడుండాలి. నీ చేతితో మమ్మల్ని పట్టుకుని నీ చిత్తమును మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నా సరడని యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చివరిగా నెక్స్ట్ ఆయన ఏమంటున్నాడు? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. చూసి, ఈ ప్రార్థన చాలా ముఖ్యం. ప్రతి దినము మనం ప్రార్థన చేయవలసిన ప్రార్థనలో కీడు నుండి తప్పించు. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో కూడా ఇట్ ఈస్ ద సేమ్, డెలివర్ us ఫ్రమ్ ది ఈవిల్ వన్. ఇంగ్లీష్లో ఇక్కడ చూసినప్పుడు కీప్ మీ ఫ్రమ్ ఈవిల్. అక్కడ హీబ్రూలో ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు అక్కడ మీ అన్న మాట లేదు. కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ మీరు చదివినప్పుడు ఇటలైజ్ చేసి ఉంటుంది, టెక్స్ట్ సైడ్కి ఉంటుంది. అంటే ఒరిజినల్ స్క్రిప్ట్స్లో లేవు, కానీ మనకు అర్థమవుతానికి మీ అన్న మాట అర్థం చేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నది కీడు నుండి తప్పించు. నా దగ్గరికి కీడు రానవద్దు, నా జీవితంలో కీడు ఉండనవద్దు, కీడు జరగనవద్దు. దుష్టుడు నుండి తప్పించు. సో ఈ మాట హీబ్రూలో నుండి చూసినప్పుడు ఈ మాటకు అర్థం ఏమొస్తుందంటే, నా జీవితం ఎక్కడ విరిగి ముక్కలై పనికి మాలిన స్థితిలోకి వెళ్ళనవద్దు. దట్ ఈస్ ద వర్డ్ దే యూస్. ఇంకా పనికి రాదు, ఇంకా ప్రయోజనము లేదు. అప్పటికి ఆయన పేరేంటి? నొప్పి. ఆయన అంటున్నాడు, ఉన్న నొప్పి చాలు ప్రభా, ఇంకా నాకు కీడు దగ్గర రానవద్దు, ఇంకా దీనికన్నా నా జీవితం పనికి మాలిన స్థితిలోకి వెళ్తానికి లేదు, నన్ను దుష్టుడు మొడతానికి వీలు లేదు. ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి, దేవా కీడు నుండి తప్పించు. ఈరోజు ఈ ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుని చేతులకు సమర్పించుకుంటేనే కానీ ఈ ప్రార్థన మీరు చేస్తానికి లేదు. ఎవరిని పడితే వారు దేవుడు తప్పించడు. ఎవరైతే ఆయన చేతులకు సమర్పించుకుంటారో, ఎవరైతే ఆయన రెక్కల చాటులోకి వస్తారో, యు సీ, దట్ ఈస్ వేర్ ద ప్రొటెక్షన్ ఇస్, దట్ ఈస్ వేర్ ద డిఫెన్స్ ఇస్. ఈరోజు ప్రార్థన చేయాలి, ప్రభా లెట్ ఇట్ నాట్ హార్మ్ మీ, లెట్ నథింగ్ హార్మ్ మీ. కీడు నా దగ్గరకు రానవద్దు. నీ కంచె, నీ కాపుదల నాకు ఉండాలి. నీ రెక్కల నీడలో నేను ఉంటాను. యువర్ ప్రొటెక్షన్ ఈస్ నీడెడ్ ఫర్ మీ లార్డ్. ఈరోజు ఈ ప్రార్థనతో మనం ముగించిపోతున్నాం. ఎక్కడ ప్రార్థన చేద్దాం, దేవా దుష్టుడి నుండి నన్ను తప్పించు, కీడు నుండి నన్ను తప్పించు. నా జీవితం పనికిరాని స్థితిలోకి వెళ్ళకూడదు ప్రభా, నా బ్రతుకు పరికరాని స్థితిలోకి వెళ్ళకూడదు ప్రభా, నన్ను కాపాడయ్యా. దేవుని వాక్యం చెప్తాను కదా, దేవునికి సమర్పించిన అపవాదిని ఎదిరించండి. ఏ చీకటికి నా పైన అధికారం లేదు, ఏ దుష్టుడికి నా పైన అధికారం లేదు. నేను స్వతంత్రత కలిగి బ్రతుకుతా, ఆనందము కలిగి బ్రతుకుతా, ధైర్యము కలిగి బ్రతుకుతా, నిశ్చయత కలిగి బ్రతుకుతాను. ఈరోజు ఈ అభ్యాస ప్రార్థన మేము చేయించునుగా మా జీవితంలో కావాల్సిన నిశ్చయత దయచే, ధైర్యము దయచే. అడగండి, దేవుని మనస్ఫూర్తిగా అడగండి. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, ఇదిగోనే నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ రోజు నీ చేతులకు అప్పచెప్తున్నాను. విశ్వాసంతో ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, ఇక్కడ నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి ఒక్కరిలో నీ వాగ్దానాలను నెరవేర్చబడాలి.
ఈరోజు మేము ప్రార్థించిన రీతిగా మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఫలించి అభివృద్ధిపరచు. ఇదిగోనే ఎవరైతే వారి జీవితంలో సరిహద్దుల విశాలపరచమని వేడుకుంటారో వారి సరిహద్దుల విశాలపరచు. ఎవరెవరైతే నీ హస్తము వారి తోడు ఉండాలని వేడుకుంటారో వారి తోడు నీ హస్తం ఉంచు ప్రభా. దేవా, ఎవరెవరైతే దేవా వారిని ప్రతి కీడు నుండి తప్పించమని వేడుకుంటారో కీడు నుండి తప్పించు ప్రభా, దుష్టుడి నుండి తప్పించు ప్రభా. ఇదిగోనయ్యా, గత సంవత్సరం అంతా ఎంతో మంది నొప్పిలోనే బ్రతికారయ్యా, కానీ ఈ సంవత్సరంలో నొప్పి మా జీవితంలో ఏల్తానికి వీలు లేదో. సమాధానం, ఆనందము, నిశ్చయత, ధైర్యము. దేవా, నొప్పి బ్రతుకు వద్దయ్యా మాకు. నొప్పి కాదయ్యా దేవా, నువ్వు నొప్పిని అనుమతించావంటే అది మా ఎదుగుదల కొరకే ఉండాలయ్యా. నాట్ ద డిస్కరేజ్మెంట్ ఆఫ్ ద డెవిల్. అపవాది కలిగించే నొప్పిని మాకు వద్దు ప్రభా. నువ్వు అనుమతించే నొప్పి ఏదైనా మా మేలు కొరకే. ఫర్ us to be fruitful, for us to multiply, for us to increase. దేవా, నీది కానిది మాకు వద్దయ్యా. మనుషులు మమ్మల్ని నొప్పి అనే పేరు పెట్టచ్చు అయ్యా. యెబ్బేసు తల్లి పేరు పెట్టిన రీతిగా నొప్పి అన్న పేరు వద్దయ్యా మాకు. దేవా, యెబ్బేసు ప్రార్థించినప్పుడు నీ వాక్యమే తెలియజేస్తుంది, తన మనవిని నువ్వు ఆలకించావని, తనకి జవాబుని ఇచ్చావని. God has granted his request. What a prayer and what an answer. తన ప్రార్థనకి నువ్వు జవాబిచ్చావయ్యా. అంటే ఈరోజు మా జీవితంలో కూడా నువ్వు జవాబిస్తావయ్యా. దేవా, ఆశతో ఎదురు చూస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్ని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఈ ప్రార్థనలకి జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభా. దేవా, మమ్మల్ని ఘనపరిచే దేవుడు నీవే, హెచ్చించే దేవుడు నీవే, హెచ్చించే దేవుడు నీవేనయ్యా. లోకంలో ఉన్న వారికి మమ్మల్ని హెచ్చించే దేవుడు అయ్యా, మమ్మల్ని తలగా చేసే దేవుడు అయ్యా, మమ్మల్ని ఫలింపజేసే దేవుడు అయ్యా. నష్టము మమ్మల్ని మా దగ్గరకు రానవద్దు. మరలా వేడుకుంటున్నాం, కీప్ us from the evil, keep us from harm. నష్టము మా దగ్గరకు రానవద్దు. మా చేతుల్లో ఆశీర్వాదం ఉండాలి, మా ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి, మాకు కలిగిన యావత్తులో దీవెన ఉండాలి ప్రభా. దొంగ, దోచుకునేవాడు, హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు మా గృహాల దగ్గరికి, మా ఇంట్లోకి, మా జీవితంలోకి, మా బ్రతుకులోకి వస్తానికి వీలు లేదు వేస్తున్నామలో. దేవా, నీ శక్తి మా తోడుంటే మేము తరిమి కొడతాం కదయ్యా. ప్లస్ వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మేము చేయి పెట్టే దాంట్లో దీవెన ఉండాలి. పని చేయండి కూడా మేము చేయి పెడతా పని చేయాలి ప్రభా. జరగనిది మేము అడుగు పెడతా జరగాలి ప్రభా. దేవా, అటువంటి దీవెన మాకు దయచే ప్రభా. Bless us, Lord. Help us to see the true blessing. నిజమైన ఆశీర్వాదం, నిజమైన దీవెన ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.